చాలా సున్నితంగా ఆయన మనల్ని అబ్జర్వ్ చేస్తాడు. చాలా చాలా పరిశీలనాత్మకంగా మనతో ఉంటాడు. మన సొంత వాళ్ళు కూడా అంత పరిశీలనాత్మకంగా మనతో ఉండరు. మనం మాట్లాడితే వాళ్ళకి మ్యాటర్ అర్థమైద్ది, మనం మాట్లాడకపోయినా దేవుడికి అర్థమైద్ది. మనం ముభావంగా కూర్చుంటాం, ఇక ఇల్లు మొత్తం గుల్లైపోతుంటారు. ఏందట్టున్నా ఏందట్టున్నావు అందరూ అదే అడుగుతారు. యేసయ్య ఎప్పుడన్నట్టు అడిగాడా? నువ్వు ఎందుకు అలా ఉన్నావో నీ హృదయంలో నువ్వేమనుకుంటున్నావు అని తెలుసు. అదే మీ ఇంట్లో ఏం లేదు, ఇంటికి పోయినా కొంచెం మౌనంగా ఉండి చూడు. ఇంటికి పోయినాక సిస్టర్, ఇంటికి పోయినాక మౌనంగా ఉండి, ఏం మాట్లాడకుండా, ఎవరితో మాట్లాడకుండా మౌనంగా బిగుసుకొని ఉండు. ఇంట్లో ఏమంటావు తెలుసా? ఏమైంది? వాళ్ళకి తెలియదు ఏమైందో. పోయేటప్పుడు బాగానే పోయావుగా, ఏంది వచ్చేటప్పుడు ఏంది బిగ తీసుకుపోయి ఇచ్చావు? ఏం చెప్పాడింది అంటారా? వాళ్ళకి అర్థం కాదు నువ్వు ఎందుకు అట్టున్నావు. నేను చెప్పింది నిజంగా జరగకపోతే అప్పుడు అడుగు, అప్పుడు పిచ్చ నవ్వు వచ్చింది నీకు. కానీ యేసయ్య ఏంది అట్టున్నావు, ఎందుకు అట్టున్నావు అనడం. ఆయన నీ హృదయాన్ని ఎరిగినవాడు, ఆయన జ్ఞానం గల తండ్రి. నేను ఎరుగున్నాడు, నీ హృదయ వేదన ఎరుగున్నాడు, దాని ఆ సమస్యకు పరిష్కారం ఏంటో కూడా ఎరిగే ఉన్నాడు. అబ్బా, ఈ వాస్తవాలు మాట్లాడుకుంటే ఎంత హాయిగా ఉందో. దేవునికి స్తోత్రం. నిజమండి. మూడో విషయం చెప్తున్నాను, ఆయన జ్ఞానము గల తండ్రి. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీ గుప్తమయ్యున్నవి నీ యందే. ఆయన జ్ఞానం గల తండ్రి. సమస్యకు పరిష్కారం నీకు తెలియకపోవచ్చు, ఒక్క దారి కూడా లేకుండా అన్ని దారులు మూసుకుపోయి ఉండొచ్చు. కానీ నీకు ఒక రహస్యం చెప్తాను, ఏంటో తెలుసా? నీకు ఒక్క దారి కూడా లేని సమయంలో దేవుడు నిన్ను బయటికి తేవటానికి 1000 దారులు ఉన్నాయి. దేవుడు నిన్ను విడిపించడానికి, వెలుపలికి తేవడానికి దేవునికి 1000 దారులు ఉన్నాయి. దీన్ని నీవు నమ్మాలి. సమస్యను డీల్ చేయటం నా కష్టం, కానీ నా తండ్రి కష్టమా? ఆయన చూసుకుంటాడులే అని నువ్వు విడవకపోతే ఆయన పట్టుకోలేడు. శామ్, కాస్త ఈ బైబిల్ చదువయ్యా, చదువయ్యా, చదువు. చూస్తాడేందండి చదవడు. చదువు. ఇట్టుంటే మన ప్రార్థన, ప్రభా నీకే అప్పచెబుతున్నా తండ్రి, ఇక నా అన్న చెప్పాడు ఇవ్వాలి, నేను ఇక అసలు ప్రభా స్తోత్రం, ఇక హల్లెలూయా అంతే, ఇక అప్పచెబుతున్నా ప్రభా, యేసునామములో అడుగుతున్నావు తండ్రి, ఆమేన్. ఒరి నువ్వు అప్పచెప్తానంటివి, ఆ కాసేపు చేతికి మళ్ళీ నువ్వే లాక్కుంటుంటివి. నువ్వు వదిలితే కదండి. ఇప్పుడు నేను వదిలాను, అదిగో పట్టుకున్నాడు లేదా? దేవుడు చేతికి పట్టుకోవాలంటే వదలాలి. ఇక్కడ విశ్వాసం పనిచేయాలి. నువ్వు వదులు, నువ్వు ఫ్రీగా ఉండు. విశ్వాసం గలదానిపై నువ్వు ధైర్యంగా, నిబ్బరంగా, విశ్వాసం గలవాడే నిబ్బరంగా, ధైర్యంగా, సంతోషంగా ఉండు. ఆయన ఎంటర్ అవ్వకపోతే అప్పుడు అడుగు సీన్లోకి. అప్పుడు చూడు, నువ్వు నేను చెప్పింది నిజమో కాదు చూడు. మైండ్ పోయిద్ది నీకంతే. అది ఎలా డీల్ అయితే నువ్వే చూడు. 3, 4వది, ఆయన బలవంతుడని నమ్ము, ఆయన శక్తివంతుడని నమ్ము. నువ్వు 4 నమ్మాలి. నంబర్ 1, దేవుడు ఉన్నవాడని నమ్మాలి. నంబర్ 2, ఆయన నిన్ను పిచ్చిగా ప్రేమించువాడని నమ్మాలి. నంబర్ 3, ఆయన జ్ఞానము గలవాడు, దేన్నైనా డీల్ చేయగలవాడు, మంచి ఐడియాలజీ నీకు ఇవ్వగలవాడని నమ్మాలి. 4వది, ఏ స్థితి నుంచి అయినా నిన్ను విడిపించగల బలవంతుడని నమ్మాలి. ఆయనకు మించిన శక్తి ఏది లేదని నువ్వు నమ్మాలి. కొంతమంది దేవుని బలాన్ని తక్కువ అంచనా వేస్తారు. ఏంటి దేవుడు ఏమర్థమయ్యండి? పొడిసిటిలో నా జలములను కొలిచిన వాడితడు, పర్వతములను త్రాసులో తూచిన వాడితడు. పొడిసిటిలో నా జలములను కొలిచిన వాడితడు, పర్వతములను త్రాసులో
శూన్యములోన జ్యోతులను నిలిపిన వాడితడు. శూన్యములోన జ్యోతులను నిలిపిన వాడితడు. కొల పాత్రలోన భూమిని కొలిచిపోసిన వాడితడు. కొల పాత్రలోన భూమిని కొలిచిపోసిన వాడితడు. జగతి పునాదులు వేయబడక ముందే, భూమి ఆకాశము చేయబడక ముందే ఉన్న దేవుడు ఆది సంభూతుడు. ఉన్న దేవుడు ఆది సంభూతుడు. నా దేవుని జ్ఞానాన్ని గురించి మాట్లాడాలంటే నాకు ఇష్టం. నా దేవుని బలం గురించి మాట్లాడాలంటే నాకు ఇష్టం. నా దేవుని ప్రేమ గురించి మాట్లాడాలంటే నాకు ఇష్టం. నా దేవుని ఔన్నత్యాన్ని గురించి మాట్లాడాలంటే నాకు ఇష్టం 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 నాకు చాలా ఇష్టం అదే. ఎందుకంటే అవన్నీ వాస్తవాలు. ఆయన బలవంతుడు. ఎంత బలవంతుడు! తీసుకెళ్ళి శద్రకు మేషకు అబేద్నెగోలను అగ్నిలో వేస్తే విసిరినోళ్ళు చచ్చారు, వేసిన వాళ్ళు బాగానే ఉన్నారు. లోపల వేయబడ్డోళ్ళు, విసరబడ్డోళ్ళు అగ్నిలో బాగానే ఉన్నారు. బయట ఉండి విసిరిన వాళ్ళకి అగ్ని సెగలు, జస్ట్ అగ్ని కీలలు తగిలి అక్కడే తెచ్చారు. అప్పుడు మరి ఒడ్డునున్నోళ్ళు అగ్ని కీలలు తగిలి తెచ్చిన వాళ్ళు ఉంటే మరి లోపల పడ్డోళ్ళు మరి ఇంకా దారుణంగా బూడిది కావాలిగా. కానీ లోపల పడ్డ ముగ్గురు ఏం కాలేదు. బైబిల్లో ఏం రాసింది తెలుసా? వారి వస్త్రములు కూడా కాలలేదు, వారి వెంట్రుకలో ఒకటైనను కాలలేదు. అన్నిటిని దహించినది అగ్ని బలమైతే అగ్ని బలమును కూడా కట్టడి చేయగల బలము నా దేవుడిది. అగ్ని ఏడంతలై వదిలే పాడాలా? మీరే పాడమంటారా? అగ్ని ఏడంతలై మండుచుండినను, అగ్ని ఏడంతలై మండుచుండినను, అగ్ని జ్వాలలు కాల్చలేదులే నీ ప్రియుల దేహాలను. అగ్ని బలము చల్లారెనే, శత్రు సమూహము అల్లాడినే. అగ్ని బలము చల్లారినే, శత్రు సమూహము అల్లాడినే. నేను నీ స్వాస్థ్యమే, నీవు నా సొంతమే. నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా. నేను నీ స్వాస్థ్యమే, నీవు నా సొంతమే. నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా. నా హృదయాల కొలువైన యేసయ్యా, నాను అనువు నిన్నే ప్రస్తుతించెనే కీర్తనీయుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లెదని నీ సన్నిధిలో పూజార్హుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లెదని నీ సన్నిధిలో పూజార్హుడా. నా హృదయాన కొలువైన యేసయ్యా. దేవునికి స్తోత్రం. మరి చెప్పండి, అగ్ని బలం గొప్పదా, దేవుని బలం గొప్పదా? సింహాల బలం గొప్పదా, యేసయ్య బలం గొప్పదా? అగ్నిలో వేసారా? వేసిన వాళ్ళు ముగ్గురే, తర్వాత నలుగురు కనపడుతున్నారు. ఈ ఒడ్డున ఉన్నాడు అంటాడు, ఒరే మనం వేసింది ఎంతమందిని అంటాడు రాజు. మనం వేసింది ముగ్గురిని సార్, పేర్లు రా, శద్రకు మేషకు అబేద్నెగో కదా. మరి ఏందిరా నాకు నలుగురు కనపడుతున్నారు. వాళ్ళు ఏందిరా తిరుగుతూ ఉన్నారు, ఏందిరా బూడిది కాలేదేంది? వాళ్ళ దేవుడు వాళ్ళకి సపోర్ట్ ఉన్నాడు సార్. అవునా? అనవసరంగా ఆయనతో పెట్టుకున్నట్టున్నాం.
ఇప్పుడు వేరే మార్గం లేదు, మర్యాదగా వాళ్ళని ఆహ్వానించండి సార్, అంతే. శద్రకు, మేషాకు, అబేద్నెగో అను వారలారా, జీవము గల దేవుని సేవకులారా రాండి. నేను కానీ లోపల ఉన్నట్టయితే, నేను కానీ ఆడున్నట్టయితే మీరే రాండి మహారాజా, మీరే రాండి మహారాజా. వాడు లోపలికి సత్తాడు, బూడిదైపోతాడు. రండి, బయటికి రండి అని రమ్మని పిలిచాడు. నా దేవుడి బలం నీకు తెలియదు, ఎంత గొప్ప బలము ఆ బలం. అసలు నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నానంటేనే ఇది ఆయన బలం. చంచల మనస్కులను జ్ఞానవంతులుగా తీర్చిదిద్దగల బలం నా దేవుడిదే. చెవిటోడు థామస్ ఆల్వా ఎడిసన్, వినపడదు, మీ చెవిటి కొడుకు చెప్పలేక సత్తన్నావు, నువ్వే చెప్పుకో చదువు అని ఇంటికి పంపించారు. ప్రార్థన చేసింది, తల్లి నేర్పుకుంది, పెద్దవాడయ్యాడు. తల్లి చెప్పింది. స్కూల్ మొత్తం పిచ్చోడు అన్నారు, స్కూల్ మొత్తం వెర్రోడు అన్నారు, మొద్దోడు అన్నారు. కానీ వాళ్ళమ్మ దేవుని బట్టి ఏమని తెలుసా, నువ్వు మేధావివి అంది. దేన్ని బట్టి అందో తెలుసా, పిచ్చి వాళ్ళని కూడా, బలహీనులను కూడా గొప్పవారినిగా చేయగలవాడు నా దేవుడు. మూడు బారిన జీవితాలను చిగురింపజేసే దేవుడు నా దేవుడు. మారా చేదైన అనుభవాలని మధురమైన అనుభవాలుగా మార్చగలవాడు నా దేవుడు. అలాంటి దేవుని భక్తురాలైన నేను నా బిడ్డని వాళ్ళన్నట్టు పిచ్చోడు, వెర్రోడు, సోదోడు, బలహీనుడు, పాపిష్టోడు అట్టంటాడు నేనెందుకంటానో. వాడు ప్రస్తుతం ఇలా ఉంటే ఉండొచ్చు, కానీ భవిష్యత్తులో వాడు ప్రపంచం మొత్తాన్ని వెలిగించి ఒక వెలుగవుతాడు. నా దేవుడు వాడిని అలా చేస్తాడో, నా కూతురుని అలా చేస్తాడు, నా కొడుకుని అలా చేస్తాడు. నా పిల్లల్ని ప్రయోజకులుగా నేను చేయలేకపోవచ్చు, నా దేవుని చేతికి వాళ్ళని అప్పచెప్పాను, వాళ్ళని నా దేవుడు అలా తీర్చిదిద్దుతాడో. అందుకు ఆయన బలవంతుడు, జ్ఞానవంతుడు, శక్తివంతుడు. ఆయన కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు చేస్తాడు. థామస్ ఆల్వా ఎడిసన్ తల్లి, ఆశ నెరవేరిందా లేదా? ఈరోజు మనం ఇంటికి పోయి బల్బు వేసుకొని లైట్ వేసుకొని కూర్చుంటున్నామంటే అది ఎవరు కనిపెట్టారో తెలుసా? ఆ బల్బు ఆమె కొడుకే కనిపెట్టాడు. ఆ పిచ్చోడు, ఆ వెర్రోడు, ఆ మొద్దోడు, ఆ చెవిటోడు అని స్కూల్లో అందరు ఎగతాళి చేసి పంపినటువంటి ఆ చిన్నవాడే పెరిగి పెద్దవాడై తల్లి చెప్పిన ఆలోచన ప్రకారం ప్రపంచ మేధావుల్లో ఒకడయ్యాడు. ఈరోజు లోకం మొత్తాన్ని వెలిగించే బల్బుని కనుగొన్న శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్. మీకు తెలుసా, చాలా కాలం ఆయన జీవితాంతం పరిశుద్ధ గ్రంథాన్ని చేతిలో పట్టుకొని తిరిగాడు. ఆయన వాక్యాన్ని చేతిలో పట్టుకొని తిరిగాడు. ఆయన రైల్లో ప్రయాణం చేసిన బైబిల్ ఉంటుంది చేతిలో. నా పిల్లోడు మొద్దోడు, నా పిల్ల పిచ్చిది, వాళ్ళ జీవితాలు ఏంటో అని కొంతమంది తల్లిదండ్రులు ఏం ఏడిసినా ఏడుతారు. పిచ్చి మొహమా, నువ్వు వాళ్ళని బ్యాలెన్స్ చేయలేవు, నువ్వు వాళ్ళని సాధు చేయలేవు. దేవుడు కూడా చేయలేడా? దేవుని చేతికి అప్పచెప్పు మోకాళ్ళు నేను వదిలేసా తండ్రి, వాళ్ళ గురించి ఆలోచించను, దిగుర్లు పడిన, విచారపడిన, నేను ఆలోచించను, నువ్వే చూసుకో నాన్న, నీ చేతికి అప్పగిస్తున్నా. నువ్వైతే నేను నీ పనిలో బిజీ అవుతా. నేను నీ రాజ్యమును, నీతిని వెతుకుటలో బిజీ అవుతా. నీ నామమును మహిమపరచుటలో, నీ రాజ్యమును నిర్మించుటలో, నీ చిత్తమును నెరవేర్చుటలో, నీ అధికారమును వ్యాపింపజేయుటలో, నిన్ను మహిమపరచుటలో నేను మనసు నిలుపుతా. ఇది మన డైలాగ్. స్తోత్రం. ఎంతమందికి అర్థమైంది? మిగిలిన ఏం చేయాలి? నాన్నకే అప్పచెప్పాలి. మరి మనం ఏం చేయాలి? నాన్న నామమును ప్రచురపరచాలి, నాన్న రాజ్యమును విస్తరింపజేయాలి, నాన్న చిత్తమును నెరవేర్చాలి, నాన్నను మహిమ. నువ్వు వాటి మీద దృష్టి పెట్టు. నిజంగా నేను చెప్పినట్టు చెయ్యి. నువ్వు ఆయన నామాన్ని ఎలా మహిమపరచాలి అనేది ఆలోచించు. ఆయన రాజ్యాన్ని ఎలా కట్టాలి, ఇంకా 4 ప్రాంతాలకి సువార్తను ఎలా వ్యాపింపజేయాలి, ఒక మిషనరీ లాగా నేను ఏ ప్రాంతానికి వెళ్ళి దేవుని ప్రచురపరచాలి, 4 ఆత్మల్ని ఎలా క్రీస్తు కొరకు సంపాదించాలి, 4 జీవితాలను ఎలా కట్టాలి, సమాజంలో 10 మందిని ఎలా బాగు చేయాలి, వాళ్ళ బ్రతుకులను ఎలా చక్కదిద్దాలి, వాళ్ళ కోసం నేను ఏం త్యాగం చేయాలి.
వాళ్ళ కోసం ప్రార్థించుట, ప్రకటించుట, పరిచర్య చేయుట, ప్రేమ చూపుట, ఆ పని యందు దృష్టి శ్రద్ధ నీవు నిలపగలిగితే, నేను చెప్తున్నా, ఈ రోజు నువ్వు అధోస్థితిలో ఉండొచ్చు, నీ పిల్లలు అధోస్థితిలో ఉండొచ్చు, కానీ ప్రభునందు నీ ప్రయాస వ్యర్థం కాదు. ఒక రోజు వచ్చింది, ఆయన నిన్ను లేవనెత్తుతాడు, నీ పిల్లల తలలు కూడా పైకెత్తుతాడు. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇంకా స్పష్టంగా నీకు పుట్టిన వారిని కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. ఆమేన్. నా చెల్లి, నా తమ్ముడు, నా అన్న, అక్క, గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరి చేతిలో ఉన్నారు? ఎవరి చేతి కింద ఉన్నారు? మా నాన్నను, మా నాన్న చేతి కింద ఉన్నాను. అది నువ్వు చూడాల్సింది నాన్న చెప్పిన పనులు చూడటమే. నువ్వు నీ పనులన్నీ ఆయన చూసుకుంటాడు. ఎంతమందికి విశ్వాసం ఉంది? నేనైతే ఇంక అదే మైండ్లోకి వెళ్ళా. ఇప్పుడైనా సరే ఖాళీ దొరికిందనుకో, ఆయనతో మాట్లాడుకోవాలని ఆశపడతా. ఏకాంతంగా పోయి కూర్చొని ఆయనతో మాట్లాడతాను. ఏదో ప్రార్థన అంటే అది ఇబ్బందిగా అనిపించేది, కానీ మా నాన్నతో మాట్లాడుకోవడానికి ఏమై రాగం, ఎప్పుడెప్పుడు వచ్చిందా టైం అని పరిగెత్తుతా. ప్రార్థన అంటే అదొక ఆచారం అనుకుంటావేమో. ప్రార్థన అంటే నాన్నతో మాట్లాడే విధానం. నాన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోవటం ఎంత ఇష్టం. మాట్లాడాలి. వెళ్ళి కూడా ఏం అడగాలి తెలుసా? నాన్న అప్పులు అనకూడదు, నాన్న తెప్పలు అనకూడదు, నాన్న ఆత్మలు అనాలి. నానా నీ నామం మహింపరచబడాలి, నానా నానా నీ అధికారం అంతటా వ్యాపించాలి, నానా నానా నీ రాజ్యం విస్తరించాలి, నానా నేను అది చూడాలి. ప్రజలంతా అజ్ఞాన అంధకారంలో ఉన్నారు, నానా నీ రాజ్యం కిందికి రావాలి. నానా నేను ఎలాగైతే ఫ్రీగా స్వేచ్ఛగా నిన్ను సేవించుకుంటున్నానో, పాపం చాలా మంది బిడ్డలకి ఇది తెలియదు నానా. నీ ప్రేమ తెలియదు నానా, నీ త్యాగం తెలియదు నానా. వాళ్ళ దగ్గరికి నన్ను పంపించు, నాకంటే ముందు నువ్వు ఉండు, వాళ్ళని దర్శించు నాన్న, ప్రజల్ని దర్శించు నాన్న. నీ పిల్లలు నాన్న, నీ నామం మహింపరచబడాలి నాన్న, నీ రాజ్యం విస్తరించాలి నాన్న. నానా నీ చిత్తం భూమి మీద నెరవేరాలి నాన్న, నా బ్రతుకులో నెరవేరాలి. మిషనరీలు, సేవకులు నాన్న అనేక ప్రాంతాలకు వెళ్ళారు, వాళ్ళని నువ్వు కాపాడాలి నాన్న, వాళ్ళని వాడుకోవాలి నాన్న. వాళ్ళ సాక్ష్యాలు కాపాడాలి, వాళ్ళ ప్రాణాలు కాపాడాలి, వాళ్ళ కుటుంబాలను కాపాడాలి, వాళ్ళకి ఫీడింగ్ ఇవ్వనానా. సేవకులు మా తండ్రి సన్నిధి నుంచి కూడా చాలా మంది దైవజనులు ఆయా ప్రాంతాలకు వెళ్ళారు. వాళ్ళ ఆరోగ్యాలు కాపాడు, వాళ్ళకి ఆయుష్నివ్వు, వాళ్ళకి ఆహారం పెట్టు, వాళ్ళ సాక్ష్యాన్ని కాపాడు, క్యారెక్టర్స్ ని కాపాడినానా. ప్రతి ఒక్కడో ఒక అగ్ని కెరటమై లేవాలి. ఆయా ప్రాంతాలన్నింటినీ కూడా దహించేవాడు కావాలి, అనేక ప్రాంతాలని కదిలించేవాడు కావాలి, ఉజ్జీవకర్తలు కావాలి. మా సేవకులను బలపరచునానా, పరిచర్యలను విస్తరింపజేయనానా, సంఘములను విస్తరింపజేయనానా. నీ దయతో నీ కృపతో 200 ప్రాంతాలకు వ్యాపించింది. ఇంకా విస్తరించాలి నానా, ఇంకా విస్తరించాలి, ఇంకా వ్యాపించాలి. అనేక ప్రాంతాలకు సేవకులు లేవాలి నానా. ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో అనేక రకాల సంఘాలు సేవ చేస్తున్నాయి. చిటికేస్తే చాలు ఒక అద్భుతం జరిగిద్ది, ఆయన తీసేస్తాడు. చిటికేస్తే చాలు ఒక అద్భుతం జరిగిద్ది, ఆయన తీసేస్తాడు. కోటి నీకు గొప్ప, దేవుడికి గొప్ప కాదు. 70 లక్షలు నీకు గొప్ప, దేవుడికి గొప్ప కాదు. 70 కోట్లైనా నీకు గొప్ప, అది ఆయన గొప్ప కాదు. డీల్ చేసే దారి నీకు లేకపోతే దేవుడికి లేదైంది. 1000 దారులు ఉన్నాయి. నీకెందుకు? వదిలేయమన్నాడు, వదిలేను అంటే వదిలేస్తే ఎట్ట అన్నయ్య? లేకపోతే వదిలేయకుండా పట్టుకొని మెంటలెక్కి సావు. అట్టట్లే అన్నయ్య. మరి నేను అదేగా చెబుతుంది తెలుగులో. నిజంగా ఆయన నమ్మితే, నిజంగా విశ్వాసం ఉంటే వదిలే. నేను చెప్పినట్టు ప్రశాంతంగా పాటలు పాడి ఆయన మహింపరచుకో, స్తుతి చెప్పుకో, కృతజ్ఞతలు చెప్పుకో. నన్ను విడిపించినందుకు నీకు థ్యాంక్స్ డాడీ అని చెప్పు, అంతే.